హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. ఉరుములు, మెరుపులతో కూడిన ఈ వర్షం ఫిల్మ్ నగర్, మణికొండ, జూబ్లీహిల్స్, మాదాపూర్, హైటెక్ సిటీ, రాయదుర్గం, హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. ఉరుములు, మెరుపులతో కూడిన ఈ వర్షం ఫిల్మ్ నగర్, మణికొండ, జూబ్లీహిల్స్, మాదాపూర్, హైటెక్ సిటీ, రాయదుర్గం, కొండాపూర్, గచ్చిబౌలి, కుకట్పల్లి, కేపీహెచ్పీ, మియాపూర్లలో విస్తరించి ఉంది. వాహనదారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుంది. ఉరుములు, మెరుపులతో కూడిన ఈ వర్షం ఫిల్మ్ నగర్, మణికొండ, జూబ్లీహిల్స్, మాదాపూర్, హైటెక్ సిటీ, రాయదుర్గం, కొండాపూర్, గచ్చిబౌలి, కుకట్పల్లి, కేపీహెచ్పీ, మియాపూర్లలో విస్తరించి ఉంది. వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుచిత అందిస్తారు. సుచిత, చెప్పండి. ఎస్, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మొత్తం అంటే హైదరాబాద్ పూర్తిగా చూసుకున్నట్లయితే దాదాపుగా ఒక గంట పాటుగా భారీ వర్షమే పడుతుందని చెప్పుకోవాలి. అంటే దాదాపుగా ఒక గంట నుంచి అయితే అంటే ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం అయితే స్టార్ట్ అంటే ఎక్కడా లేని సడన్గా వర్షం స్టార్ట్ అయింది. అంటే ఇప్పటివరకు లేదు సడన్గా అంటే చిన్న జల్లులు స్టార్ట్ అయిన తర్వాత పెద్దగా అవ్వడం కూడా కాదు, ఒకటేసారి చాలా పెద్ద వర్షమే స్టార్ట్ అయిందని చెప్పుకోవాలి. హైదరాబాద్ వ్యాప్తంగా చూసుకున్నట్లయితే హైదరాబాద్లో 4 జోన్లకి సంబంధించి సెంట్రల్ జోన్, వెస్ట్ జోన్, ఈస్ట్ జోన్, నార్త్ జోన్, సౌత్ జోన్ 5 జోన్లకు సంబంధించి కూడా పూర్తిగా హైదరాబాద్ వ్యాప్తంగా కూడా వర్షం పడుతుందని చెప్పుకోవాలి. అయితే హైదరాబాద్లో అయితే ఎల్బీ నగర్, వనస్థలిపురం, హయత్ నగర్, అబ్దుల్లాపూర్ మెట్లలో కూడా భారీ వర్షం పడింది. అలాగే ఆర్టీసీ క్రాస్ రోడ్, చిక్కడపల్లి, ముషీరాబాద్, ఇందిరా పార్క్, దోమల్గూడ తదితర ప్రాంతాల్లో కూడా భారీగా వర్షం పడుతుందని చెప్పుకోవాలి. అలాగే అబిడ్స్, కోటి, బషీర్బాగ్, నాంపల్లి, అఫ్జల్గంజ్, గోషామహల్, మల్లేపల్లి తదితర ప్రాంతాల్లో కూడా భారీగా వర్షం కురుస్తుంది. అంటే
ఈ వైపున కుకట్పల్లి, కేపీహెచ్బి, హైటెక్ సిటీ, రాయదుర్గ్, గచ్చిబౌలి ఈ ఏరియాస్లో కూడా గట్టిగానే వర్షం పడుతుందని చెప్పుకోవాలి. అయితే మొత్తం అంటే హైదరాబాద్ పరిసర ప్రాంతాలు, హైదరాబాద్ సిటీ అనే కాదు అవుట్స్కట్స్లో పరిసర ప్రాంతాల్లో కూడా భారీ ఈదురుగాలతో కూడిన భారీ వర్షంతో పాటు నల్లటి మబ్బులు కూడా కమ్ముకున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అలాగే అంటే దాదాపుగా అప్పుడు దాకా ఎండ ఉండి సడన్గా వర్షం అనేది మొదలైంది అని కూడా చెప్పుకోవాలంటే ఇప్పటికైతే కొంచెం వర్షం తగ్గింది. కాకపోతే ఒక గంట పాటుగా అయితే భారీ వర్షమే పడింది. ఆ గంట పాటు కూడా ఎక్కడికక్కడ రోడ్డు మీద నీళ్లు నిలిచిపోవడం కానీ, ట్రాఫిక్ జామ్ అవ్వడం కానీ కూడా భారీగానే జరిగిందని చెప్పుకోవాలి. పూర్తిగా హైదరాబాద్ వ్యాప్తంగా చూసుకున్నట్లయితే మనం అంటే ఒక అరగంట పాటు అయితే చాలా అతి భారీ వర్షం పడిందని చెప్పుకోవాలి. అంటే ఎక్కడికక్కడ రోడ్డు మీద నీళ్లు నిలిచిపోవడం కానీ, ట్రాఫిక్ జామ్ అవ్వడం కానీ ప్రజలకు కూడా ఇబ్బందిగానే ఉందని చెప్పుకోవాలి. అంటే దాదాపు గత వారం రోజుల నుంచి కూడా పెద్దగా వర్షాలు లేని పరిస్థితి. అంటే వర్షాకాలమే వచ్చినా కూడా గత వారం రోజుల నుంచి కూడా పెద్దగా వర్షాలు లేవు. కాకపోతే ఈ రోజు అయితే ఎక్కడ లేని సడన్గా అయితే వర్షం స్టార్ట్ అయ్యి చిన్నగా కూడా కాదు ఒకటేసారి భారీగానే స్టార్ట్ అయింది. ఆ భారీ వర్షం కూడా ఈదురుగాలులు అలాగే ఉరుములు మెరుపులతో చాలా పెద్దగానే పడుతుందని చెప్పుకోవాలి హారిక. అయితే సుచిత, గత 2 రోజులుగా రైతులు వర్షాలు లేవని గత 2 రోజులుగా రైతులు వర్షాలు లేవని ఆందోళన చెందిన పరిస్థితులు అయితే మనం చూసాము. ఇప్పుడు ఈ వర్షంతో రైతులకి ఎలాంటి ఊరట లభించింది? అంటే హైదరాబాద్ వ్యాప్తంగానే కాదు చుట్టుపక్కల తెలంగాణ వ్యాప్తంగా కూడా వర్షాలు మొదలవుతుందిగా తెలుస్తుంది. అయితే ఆల్రెడీ ఇదంటే ఇప్పుడు పంటలు వేసే టైం కాబట్టి తప్పకుండా వర్షం అనేది రైతులకు చాలా అవసరం. అయితే గత 3-4 రోజుల నుంచి కూడా వర్షాలు పెద్దగా లేవు. అయితే ఈ వర్షం అయితే రైతులకు ఒక ఊరటిస్తుంది. వాళ్ళు ఇంకా బాగా పంట పండించుకోవడానికి కూడా మంచి ఊరటిస్తుందని చెప్పుకోవాలి. అంటే ఇప్పుడు ఈ పడే వర్షం ఏదైతే ఉందో వాళ్ళు ఇప్పుడు పంట ఇప్పుడు వేస్తారంటే ఇప్పుడు నాట్లు వేసే టైం అనమాట. ఈ టైంలో వర్షాలు తప్పకుండా, ఎందుకంటే భూమి కొంచెం పదునుగా ఉంటేనే కాబట్టి వాళ్ళకి మంచి పంటలు పండే. తప్పకుండా ఈ టైంలో పడే ఈ వర్షం అయితే రైతులకు మంచి ఊరటిస్తుంది, వాళ్ళకి హెల్ప్ఫుల్గా కూడా మారుతుందని చెప్పుకోవాలి హారిక. అయితే ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి హారిక? అంటే ఇప్పటి వరకు అయితే వర్షం లేదు పొద్దున్న నుంచి కూడా. కాకపోతే ఒక గంట పాటు నుంచి అయితే అతి భారీ వర్షమే పడుతుందని చెప్పుకోవాలి. ఎక్కడికక్కడ ఉరుములు మెరుపులు కూడా వస్తున్నాయని చెప్పుకోవాలి. అయితే ప్రజలు చూసుకున్నట్లయితే ఏదైతే కొంచెం చెట్ల కింద కానీ అట్లాంటి ప్లేసెస్లో ఉండకూడదు. అలాగే ఇప్పుడైతే ఉరుములు కూడా పడుతున్నాయి కాబట్టి, అంటే పిడుగులు కూడా పడుతున్నాయి కాబట్టి చెట్ల కింద ఉండకూడదు. అలాగే కొంచెం ఏదైనా కొంచెం వీక్గా ఉన్న బిల్డింగ్స్, కొంచెం స్ట్రాంగ్గా ఉన్న ప్లేసెస్లో అయితే ఉండడానికి వాళ్ళు ట్రై చేయడం చాలా బెటర్. ఎందుకంటే వాళ్ళే అందులో కొంచెం వీక్ ప్లేస్లో కానీ చెట్ల కింద కానీ వర్షం పడుతుంది కానీ చెట్ల కింద ఆగడం కానీ ఇలాంటివి చేస్తే ఏమవుతుందంటే ఒక్కసారి చుట్టుపక్కల పిడుగు పడితే తప్పకుండా ప్రాణాలు పోయే అవకాశాలు కూడా ఉంటాయి. అంటే ప్రజలు అయితే తప్పకుండా చెట్లు అట్లాంటి వాటిని అవాయిడ్ చేయడమే మంచిది అని చెప్పుకోవాలి హారిక. అయితే సుచిత, ఈ వర్షం రైతులకు ఒక ఊరట కావచ్చని మనం అనుకోవచ్చా? తప్పకుండా వర్షం అయితే రైతులకు ఒక ఊరటనే అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు నాట్లు వేసే టైం స్టార్ట్ అయింది ఆల్రెడీ. జూన్ జూలై అనేది తప్పకుండా నాట్లు వేసే టైము. జూలై ఫస్ట్ వీక్ నుంచే రైతులు నాట్లు వేయడానికి చూస్తుంటారు తెలంగాణ వ్యాప్తంగా. అయితే ఈ వర్షం ఏదైతే ఉందో ఆ వేసే నాటుకి మంచి ఒక బలం అనేది ఇస్తుందంటే ఎంత నీళ్ళు వచ్చినా, ఎంత మోటార్లో నీళ్ళు వచ్చినా కూడా వర్షం నీళ్ళలో ఉండే సారం అయితే రాదు కదా. అట్లనే ఈ వర్షం అయితే తప్పకుండా రైతులకి ఒక మంచి ఊరటగా అయితే మిగులుతుందని చెప్పుకోవాలి. అయితే వాహనదారులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వాహనదారుల వరకు మనం చూసుకున్నట్లయితే ఎట్లయినా మంచి వర్షమే పడుతుంది కాబట్టి తప్పకుండా ఎక్కడికక్కడ రోడ్స్ అనేవి క్లాగ్ అయ్యి ఎక్కడికక్కడ అంటే రోడ్డు మీద కూడా భారీగా నీళ్లు పారుతున్న సిచ్యువేషన్స్ మనం చూసాం ఆల్రెడీ, విజువల్స్ చూస్తున్నాం ఆల్రెడీ మనం. అయితే వాహనదారులు చూసుకోవాలి. వాహనదారులు అయితే తప్పకుండా ట్రాఫిక్ అయితే తప్పకుండా హెవీగా ట్రాఫిక్ జామ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. వాహనదారులు కూడా అంటే ఇప్పుడు కార్స్ అంటే ఓకే అట్లీస్ట్ తెలుస్తుంది, కాకపోతే బైక్స్ అయితే అక్కడ గుంతుందా ఏముందో తెలియదు. అట్లాంటి సిచ్యువేషన్స్లో మ్యాన్ హోల్స్ నుంచి పడిపోవడం కానీ ఇలాంటి సిచ్యువేషన్ జరుగుతుంటాయి. ఇట్లాంటివి జరగకుండా కొంచెం జాగ్రత్తగా చూసుకొని బండి ఇలాంటివి చేస్తే అయితే వాహనదారులు కూడా కొంచెం జాగ్రత్తగా ఉంటారని తెలుసుకోవచ్చు. అయితే సుచిత, వర్షాలు పడడం అయితే రైతులకు గుడ్ న్యూస్ గానీ మనం భావించవచ్చు. అయితే హైదరాబాద్ లోని లోతట్టు ప్రాంతాల్లో భారీ ట్రాఫిక్ జాము, వరద నీరు నిలవడం అలాంటివి జరుగుతూ ఉంటాయి కాబట్టి ఆ జీహెచ్ఎంసీ కార్మికులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, ప్రజలకి ఎలాంటి సూచనలు ఇస్తున్నారు? అంటే జిహెచ్ఎంసీ కార్మికులనే కాదు, ఏదైతే ఇప్పుడు హైదరాబాద్లో చెరువులతో వీళ్ళని లోతట్టు ప్రాంతాలు కానీ లేకపోతే అలా చెరువులకు తవ్వకుండా కానీ మామూలైన లోతట్టు ప్రాంతాల్లో కూడా హైదరాబాద్ వ్యాప్తంగా కూడా ఇట్లా
చెరువు ఉన్నంత రేంజ్లో అయితే నీళ్ళు ఎక్కడికక్కడ జామిన సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాము. ఇట్లాంటి సిచ్యువేషన్స్లో ప్రజలు ఎంత జాగ్రత్తగా ఉండాలంటే మామూలుగా రోడ్డు అనుకొని ఒక అడిగి వేస్తే సరిగ్గా వెళ్ళి చెరువులో పడడం, అక్కడికక్కడే నీళ్లు వాళ్ళకు ఊపిరాడక అట్లా మృతి చెందిన సిచ్యువేషన్స్ చాలా ఇంతకుముందు జరిగాయి. అట్లాంటి జరగకుండా ఉండాలంటే జిహెచ్ఎంసీ వాళ్ళు కూడా ఎక్కడికక్కడ ఏవైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో అక్కడికక్కడ వార్నింగ్ జోన్స్ ఏర్పాటు చేయడం కానీ, ఏదైతే వాళ్ళకి వర్షం పడుతుంటే హెవీగా అంటే ఎక్కువగా అతి భారీ వర్షం పడుతున్న ఏరియాస్ ఏవైతే ఉంటాయో ఆ ఏరియాస్లో ముందే వార్నింగ్ ఇండికేషన్స్ ఇవ్వడం కానీ అట్లాంటివి చేస్తే అయితే కొంచెం బెటర్గా ఉండొచ్చు. అలాగే జిహెచ్ఎంసీ వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ జిహెచ్ఎంసీ వాళ్ళు ఉన్న వర్కర్స్ వాళ్ళు కూడా ఇండికేషన్ సైన్స్ ఇవ్వడము, అలాగే ప్రజలు బయటికి వెళ్తున్న వాళ్ళని కూడా కొంచెం వాళ్ళకి వార్నింగ్ సైన్స్ ఇవ్వడం అయితే చాలా బెటర్ అని చెప్పుకోవచ్చు హారిక. అయితే ట్రాఫిక్ ఏర్పడకుండా జీహెచ్ఎంసీ కానీ అధికారులు కానీ ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఇప్పుడు ట్రాఫిక్ జామ్ అయ్యే టైం కూడా అవుతుంది, ఎలాంటి చర్యలు ఉండబోతున్నాయి? ఎస్, ఆల్రెడీ టైం 4 దాటింది. 4 అంటే తప్పకుండా ఆఫీస్ల నుంచి అందరూ ఇళ్ళకి వెళ్ళే టైం. ఇది వీక్డేనే, ఈరోజు ఫ్రైడే వీక్డేనే కాబట్టి ఆఫీస్ నుంచి ఇళ్ళకి వెళ్ళే టైం తప్పకుండా భారీగా అయితే ట్రాఫిక్ జామ్ అవుతుందని చెప్పుకోవాలి. ఎందుకంటే వర్షం అసలు ఒకటేసారి ఎంత భారీగా స్టార్ట్ అయిందంటే దాదాపుగా 3:00 స్టార్ట్ అయిన వర్షం ఒకటేసారి అతి భారీగా స్టార్ట్ అయింది. ఈ వర్షంకి ట్రాఫిక్ జామ్ అయితే చాలా హెవీగా కూడా అవుతుందని చెప్పుకోవాలి. ఇదంతా కూడా ట్రాఫిక్ జామ్ అవ్వకుండా చూసుకోవాలంటే ఎక్కడికక్కడ రోడ్స్ అంటే ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు అయితే ఎక్కడికక్కడ జామ్ అయిన ట్రాఫిక్ని ఎక్కడికక్కడ క్లియర్ చేస్తుంటే ఈజీగా అంటే బెటర్గా కూడా పీపుల్ ట్రావెల్ చేయడానికి ఈజీగా ఉంటుంది. అలాగే వాహనదారులకు కూడా ట్రాఫిక్లో ఉండి వర్షం తడుచుకుంటూ ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి, అట్లాంటివి ఏం జరగకుండా ఉండాలంటే ట్రాఫిక్ పోలీసులు కూడా ఎక్కడికక్కడ ట్రాఫిక్ని మూవ్ చేస్తూ ఉంటే అయితే ట్రాఫిక్ జామ్స్ కూడా అవ్వకుండా ఉంటాయి హారిక. రైట్, థ్యాంక్ యూ సుచిత. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుంది. అయితే దీనికి సంబంధించి పూర్తి సమాచారం, ఏ ప్రాంతాల్లో ఎక్కడెక్కడ వర్షం కురుస్తుంది అనేది పూర్తి సమాచారం ఇవ్వడానికి మా ప్రతినిధి శ్రీలక్ష్మి లైన్ లో ఉన్నారు. శ్రీలక్ష్మి, చెప్పండి. హైదరాబాద్ నగరాన్ని భారీ వర్షం చుట్టూతోంది. ఉదయం నుంచి కూడా ఆకాశం అయితే మేఘాలుతుంది. మధ్యాహ్నం తర్వాత ఒక్కసారిగా కుండపోత వర్షం అయితే మొదలైంది. క్యూమిలో నింబస్ లో మేఘాల వల్ల ఈ వర్షం అయితే పడుతుందని చెప్పుకోవచ్చు. ఈ భారీ వర్షానికి అయితే రోడ్లన్నీ కూడా జలమయమయ్యాయని తెలుస్తుంది. పలు ప్రాంతాల్లో కూడా మోకాల్లో నీరు చేరడంతో వాహనదారులు అయితే తీవ్రంగా ఇబ్బందులు అయితే పడుతున్నారని కూడా చూడొచ్చు మనం. ట్రాఫిక్ నెమ్మదిగా అయితే కలుగుతుంది. నగరంలోని లోతట్టు ప్రాంతాల్లో కూడా నీరు నిలిచిపోవడంతో జనజీవనం అయితే స్తంభిస్తున్నట్టు తెలుస్తుంది. భవిత కుకట్పల్లి, అమీర్పేట్, పంజాగుట్ట, బంజారా హిల్స్, లక్డీ మక్కులు వంటి ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి అయితే నెలకొంది. వాతావరణ శాఖ అయితే నిన్ననే భారీ వర్ష సూచన కూడా చేసిందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అయితే హెచ్చరించింది. ఈ వర్షం మరో 2 రోజుల పాటు అయితే కొనసాగే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. భక్త అత్యవసరమైతేనే ప్రజలు తప్పనిసరిగా బయటకు రావాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కూడా అధికారులు అయితే సూచిస్తున్నారు. డ్రైనేజీలు పొందుతున్నట్టుగా జాగ్రత్తగా ఉండాలని అయితే కూడా హెచ్చరించారు. భక్త అయితే శ్రీలక్ష్మి, ఏ ప్రాంతాల్లో ఎంత మేర వర్షపాతం నమోదైంది? బయట ఇప్పటికే మాదాపూర్, కుకట్పల్లి, అమీర్పేట్, పంజాగుట్ట అలాగే బంజారా హిల్స్ లో అయితే భారీ వర్షం అయితే కనిపిస్తుంది. అయితే కరెంట్ కి అంతరాయం లేకుండా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? విద్యుత్ సరఫరా కూడా అంతరాయం కొంత వరకు అయితే ఏర్పడుతుందని అధికారులు అయితే సూచించారు. బయట రైట్, థ్యాంక్ యూ శ్రీలక్ష్మి. Thank you.